కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చేసింది. అందులో భాగంగా జీఎస్టీ కొత్త స్లాబుల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 3న ప్రకటించారు. కొత్త స్లాబుల ప్రకారం 18% జీఎస్టీ స్లాబుల్లోకి ఏ వస్తువులు వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇంటి నిర్మాణంలో అత్యంత కీలకమైన సిమెంట్ మీద ఇప్పటివరకు ఉన్న 28% పన్ను కాస్త 18%కి తగ్గిపోవడం భారీ ఉపశమనంగా మారనుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద పన్ను భారాన్ని తగ్గించడం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఉదాహరణకు 32 ఇంచుల కంటే ఎక్కువ ఉండే టీవీల మీద ఇప్పటివరకు పన్ను భారం 28% కాగా అది ఇప్పుడు 18%కి తగ్గిపోయింది. ఇవే కాదు మోటార్ వాహనాలు, ఏసీలు, డిష్ వాషర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ధరల భారం 28% నుంచి 18% తగ్గిపోనుంది. ఉదాహరణకు ఒక్కో ఏసీ మీద తక్కువలో తక్కువ 4,000 రూపాయల వరకు భారం తగ్గనుంది. ఇదంతా ఓకే. మోటార్ వాహనాలు, కార్ల సంగతి ఏంటి అంటే టూ వీలర్ల విషయానికి వస్తే 350 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాటి వరకు ఇప్పటి వరకు ఉన్న పన్ను 12%కి తగ్గిపోనుంది. కార్ల విషయానికి వస్తే 1200 సీసీకి మించని పెట్రోల్, ఎల్పీజీ, సిఎన్జీ వాహనాలకు ఇకపై జీఎస్టీ 18% ఉండనుంది. అంటే ఇప్పుడు అమలైన దానితో పోలిస్తే 10% తగ్గనుంది. అదే సమయంలో 1500 సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాల మీద పన్ను భారం 18%కి తగ్గనుంది. అందరూ ఎంతో ఆసక్తిగా చూసిన ఎలక్ట్రిక్ కార్ల మీద ఇప్పటి వరకు అమలవుతున్న 5% జీఎస్టీ కంటిన్యూ చేస్తారు. అంటే ఎలక్ట్రిక్ వాహనాల్ని మినహాయిస్తే మిగిలిన లగ్జరీ కార్లు, టూ వీలర్ల మీద పన్ను భారం 10% తగ్గిపోయింది. అంటే 12 లక్షల రూపాయలు ఉండే కార్ల మీద ఏకంగా 1,00,000 పైనే పన్ను భారం తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊతమిచ్చేలా చేస్తుందని చెప్తున్నారు.